స్క్రీన్ టైం, సోషల్ మీడియా, డిజిటల్ మీడియా చిన్నపిల్లల మెదడుపైన ఎటువంటి ప్రభావం చూపుతుందనే దాని గురించి మనం ఇప్పుడు తెలుసుకుంటాము. ఈ మధ్యనే అంటే డిసెంబర్ 2025లో ఆస్ట్రేలియా గవర్నమెంటు చిన్నపిల్లలకు అంటే 16 ఇయర్స్ లోపల ఉండే వాళ్ళకు ఈ సోషల్ మీడియా గవర్నమెంట్ తరఫున బ్యాన్ చేయడం జరిగింది. ఆ కోవలోనే ఈ జనవరి, ఫిబ్రవరి, మార్చి ఈ 3 నెలల్లో ఆల్మోస్ట్ దగ్గర చాలా కంట్రీస్, ఫర్ ఎగ్జాంపుల్ స్పెయిన్, ఫ్రాన్స్, తర్వాత ఇండోనేషియా, మలేషియా, యూకే, అట్లా ఆ విధంగా చెప్పుకుంటూ పోతే దగ్గర 7 to 8 కంట్రీస్ ఈ 2-3 నెలల్లోనే ఈ సోషల్ మీడియాను పిల్లల్లో అంటే అప్ టు 16 ఇయర్స్ లోపల బ్యాన్ చేయడము గవర్నమెంట్ తరఫున జరిగింది. సో ఇంకా నా ఉద్దేశంలో ఏమిటంటే ఈ డిసెంబర్ లోపల అంటే ఈ 2026 డిసెంబర్ లోపల మెజారిటీ ఆఫ్ ద కంట్రీస్, ఆల్మోస్ట్ ఆల్ మేజర్ కంట్రీస్ అన్ని ఈ సోషల్ మీడియాను పిల్లల్లో 16 ఇయర్స్ లోపల బ్యాన్ చేసేదానికి అవకాశాలు చాలా కనిపిస్తున్నాయి. ఇది చాలా మంచి పరిణామం. సో అది దానివల్ల ఎంత పిల్లలకు బెనిఫిట్ ఉంటుందంటే దాని గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుంటాము. సో ఈ సోషల్ మీడియా వల్ల ఏ విధంగా పిల్లలకు నష్టం జరుగుతుందనే దాని గురించి మనం చెప్పుకుంటాం. సో దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తే, మన బ్రెయిన్ కెపాసిటీ అనేది ఒక ఇంతని ఉంటుంది. యాక్చువల్లీ బ్రెయిన్ అనేది ఇట్ ఈస్ లైక్ ఏ సూపర్ కంప్యూటర్. ఇది కూడా కంప్యూటర్ లాగానే. సో దానికి ఒక కెపాసిటీ అనేది ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ 1 అవర్కి అయితే ఇంతవరకు అది స్టోర్ చేసుకోగలదు, లేదా 2 అవర్స్ 3 అవర్స్కి అయితే ఇంతవరకు స్టోర్ చేసుకోగలదు, లేదా 1 డే 24 అవర్స్కి అయితే ఇంత స్టోర్ చేసుకోగలదు, లేదా దాని కెపాసిటీ ఒక 1 ఇయర్కు లేదా 6 మంత్స్కి ఇంతనే ఉంటుంది. యాక్చువల్లీ దానికి మనము యాక్టివిటీస్, ఒక బుక్ రీడింగ్ అనుకోండి, బుక్ చదువుతుంటాము, లేకపోతే ఏదైనా పని చేస్తుంటాము, ఏదైనా వర్క్ చేస్తుంటాము. వీటిలో అంతా ఏమవుతుందంటే ఆ 1 అవర్లో మనకు ఇంపార్టెంట్, మనకు పనికొచ్చే ఇన్ఫర్మేషన్ అంటే బ్రెయిన్లో రిజిస్టర్ చేసుకోవాల్సిన ఇన్ఫర్మేషన్ ఓన్లీ 2%, 3%, మ్యాక్సిమం 5% ఉంటుంది. అది బ్రెయిన్లో రిజిస్టర్ అయిపోతుంది. అట్లా కాకుండా ఇప్పుడు డిజిటల్ ఇన్ఫర్మేషన్ మనము చూస్తున్నాం అనుకోండి. యాక్చువల్లీ సో ఆ డిజిటల్ మీడియాలో ఏమవుతుందంటే చాలా ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్ ఉండేదానివల్ల, లేదా చాలా ఇన్నోవేటివ్గా ఉండేదానివల్ల, తర్వాత కొత్తగా ఉండేదానివల్ల, తర్వాత సర్ప్రైజింగ్గా మనకు కొత్త విషయాలు ఉండేదానివల్ల, ఇంట్రెస్టింగ్గా ఉండే ఇన్ఫర్మేషన్ ఉండేదానివల్ల, దీనివల్ల ఏమవుతుందంటే అది మళ్ళీ చూడాలనిపిస్తూనే ఉంటుంది, మళ్ళీ చూడాలి. అట్లా ప్రతి ఒకటైపోయినా ఒకటి ఆ ఇన్ఫర్మేషన్ అనేది ఒక 1 అవర్ కన్నా మనము చూస్తే ఆ 1 అవర్లో ఆల్మోస్ట్ ఒక్క సెకండ్ కూడా గ్యాప్ లేకుండా అది ఆ ఇన్ఫర్మేషన్, ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అనేది అది ఇంట్రెస్టింగ్గా ఉండేదానివల్ల అంతా రిజిస్టర్ అయిపోతుంది బ్రెయిన్లో, మనకు మొత్తం టోటల్ రిజిస్టర్ అయిపోతుంది. కాబట్టి 1 అవర్ ఆ డిజిటల్ మీడియా ముందు ఆ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసిన తర్వాత చూస్తే మన బ్రెయిన్ అంతా చాలా హెవీగా అనిపిస్తుంటుంది. సో ఇది ఈ విధంగా మనకు ఎప్పుడో ఒకసారి హాఫ్ అన్ అవర్ 1 అవర్ చూస్తే ఏం కాదు. అట్లా కాకుండా ప్రతిరోజు 1 అవర్ 2 అవర్స్ లేదా 3 అవర్స్ డిజిటల్ గ్యాడ్జెట్స్ ముందు స్పెండ్ చేయడము, అట్లా ఒక 1 మంత్ 2 మంత్స్ 3 మంత్స్ అట్లా స్పెండ్ చేసే దానివల్ల ఈ బ్రెయిన్లో ఆ ఇన్ఫర్మేషన్ అంతా ఓవర్లోడ్ అయిపోయేసి కంజెస్టెడ్ అయిపోతుంది. యాక్చువల్లీ దాన్ని ఏమిటంటే బ్రెయిన్ కంజెషన్ అంటారు, బ్రెయిన్ రాట్, అంటే మరీ ఎక్కువ ఓవర్లోడ్ అయిపోతే దాన్ని బ్రెయిన్ రాట్ అంటారు యాక్చువల్లీ. సో దీనివల్ల ఏమిటంటే మతిమరుపు, తొందరగా మర్చిపోవడము, చిన్న విషయాలు కూడా మర్చిపోవడము, గుర్తు లేకపోవడము, సో ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ కూడా మర్చిపోవడం జరుగుతుంది. దీన్ని డిజిటల్ డిమెన్షియా అంటారు. అది ఈ వర్డ్స్ అన్ని ఈ మధ్య వచ్చిన వర్డ్స్ యాక్చువల్లీ. కాబట్టి ఈ డిజిటల్ డిమెన్షియా అనేది ఓన్లీ ఒక్క సిమ్టమ్, యాక్చువల్లీ హెల్త్ సిమ్టమ్. సో ఈ విధంగా తీసుకుంటే చాలా హెల్త్ హజార్డ్స్ వచ్చేదానికి అవకాశం ఉంది. వీటిలో ముఖ్యంగా ఏమిటంటే ఐ స్ట్రెయిన్, అంటే ఇట్లా చూసే దానివల్ల తొందరగా ఐసైట్ రావడము, ఐ స్ట్రెయిన్ రావడము, ఫ్రీక్వెంట్ హెడేక్స్ రావడము, తర్వాత వచ్చి ఫ్రీక్వెంట్గా నెక్ పెయిన్స్ రావడము, తర్వాత ఎప్పుడు కూర్చొని ఉండేదానివల్ల గ్యాస్ట్రో ఇంటెస్టినల్ సిమ్టమ్స్, కాన్స్టిపేషన్ రావడము, తర్వాత రాను ఏమిటంటే ఈ బోన్ లో బ్యాక్ పెయిన్ రావడము, నడవలేకపోవడం,
ఈ విధంగా వాళ్ళకు యాక్టివిటీ తగ్గేదాని వల్ల ఎక్కువ కాన్సన్ట్రేషన్ అంతా ఎప్పుడు కూర్చొని అది చూసేదాని వల్ల వాళ్ళకు ఈ హెల్త్ హజార్డ్స్ వచ్చేదానికి చాలా అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ డిజిటల్ మీడియా బ్యాన్ చేయడం అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ డెసిషన్. ఇంతవరకు ఈ మధ్య కాలంలో ఎడ్యుకేషన్ పరంగా తీసుకుంటే ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ డెసిషన్. అందుకని ప్రతి ఒక్కరూ ఇది అర్థం చేసేసుకొని ప్రతి ఒక్కరూ దాన్ని ముందుకు తీసుకోపోగలిగితే ప్రతి ఒక్కరు సో చిన్నపిల్లలకు మనము ఫ్యూచర్లో ఎంతో మేలు చేసిన వాళ్ళం అవుతాము. సో ఫ్యూచర్లో వాళ్ళ డెవలప్మెంట్ కానీ వాళ్ళ బ్రెయిన్ గ్రోత్ కానీ సో ఈ మంచి ఫ్యూచర్ సిటిజన్స్గా తీర్చిదిద్దేదానికి ఇది ఒక మంచి అవకాశం.